ఈ రోజు ఈ ఉత్సవాల పేరుతో మీరు కానివ్వండి, మీ విజయవాడ ఎంపీ కానివ్వండి, లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానివ్వండి, పెద్ద స్కెచ్ చేశారు. దాన్ని మేము అడ్డుకున్నాం. ఉత్సవాల పేరుతో ఏదైతే మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర భూములు ఉన్నాయో దాదాపుగా 40 ఎకరాలు, ఆ ఆస్తి విలువ వచ్చేసి 450 కోట్లు ఉంటుంది. దాన్ని మీరు కాజేయాలని చెప్పి చూసిన మాత్రం వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు మేము అందరం అడుగుతున్నాం. దాన్ని ఏదో ఒక రకంగా దేవాదాయ భూమిని తీసుకుని దాంట్లో గోల్డ్ ఫోర్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్ కానివ్వండి, దాన్ని తీసుకుని మీరు పంచాలని చెప్పనే ఒక ఉద్దేశం మీకు వచ్చిందా రాలేదా అని చెప్పి ఈ రోజు కూటమి నాయకులు అందరం అడుగుతున్నాం. దాన్ని మేము అడ్డుకున్నాం. గౌరవంగా ఏదైతే కోర్టు వారు మీరు దాన్ని ఎటువంటి లీజుకి ఇవ్వకూడదు, కేవలం ఈ ఉత్సవాలు ఉంటే 50 రోజులు మీరు చేసుకోండి అని చెప్పని దాన్ని అడ్డుకుంది ఈ రోజు కోర్టు వారు. దాన్ని ఆ విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం దాన్ని అడ్డుకోవటం జరిగింది. అదే విధంగా కేవలం వసూళ్లు ఉత్సవాల పేరుతో ప్రతి అసోసియేషన్, రియల్ ఎస్టేట్ గానేవ్వండి, మెడికల్ అసోసియేషన్ గానేవ్వండి, హాస్పిటల్స్ గానేవ్వండి, విజయవాడ నగరంలో హోటల్స్ గానేవ్వండి, ఏ అసోసియేషన్ అయితే ఉన్నాయో దాని నుంచి స్థానిక ఎంపీ తన మనుషులు ఒక వైబ్రెంట్ విజయవాడ అని చెప్పిన ఒక సొసైటీ పెట్టి కోట్లాది రూపాయలు ఈ రోజు వసూలు చేశారు. దాన్ని మేము వ్యతిరేకించాం. మీరు చేసే దొంగ వసూళ్లు, బలవంతపు వసూలు అంటే వాళ్ళు ఏ విధంగా భయపెట్టారంటే పాపం రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది చెప్పారు సరిగ్గా వ్యాపారాలు లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకనంటే మీరు గనక డబ్బులు ఇవ్వకపోతే మీ మీద జిఎస్టీ రైట్స్ గానివ్వండి, గవర్నమెంట్ తరపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పని వాళ్ళని భయపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు వాళ్ళందరూ అడుగుతున్నాం. దీంట్లో ఎంపీ గానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు గానివ్వండి, వాళ్ళందరూ గారా బలవంతంగా దౌర్జన్యంగా భయపెట్టి మరి కోట్లాది రూపాయలు, దాదాపుగా మా దృష్టికి 70 నుంచి 100 కోట్ల రూపాయలు దోపిడీ బ్యాచ్ అందరు గారు వసూలు చేస్తాం జరిగింది. ఏమైపోయినాయి ఆ డబ్బులని? మీరేదో ఉత్సవాలు చేస్తున్నారని చెప్పని బిల్డప్ ఇచ్చి దొంగ వసూలు చేశారు. ఆ విధంగా మీరు దొంగ వసూలు చేసి ఈ రోజు మేమేదో గొప్పగా చేసాం, మేము ఉన్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరిగింది, గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పని పిచ్చి బిల్డప్లు మీరందరూ ఇచ్చుకుంటున్నారు. ఈ రోజు విజయవాడ నగరం మేము గర్వంగా చెప్పుకుంటాం. మా విజయవాడ నగరం డెవలప్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. 5 సంవత్సరాలు మా 3 నియోజకవర్గాలు గానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లా గానివ్వండి, మొత్తం ప్రతి చోట గానివ్వండి, రోడ్లు, పార్కులు, మా నగరాన్ని ఫ్లైఓవర్లు కట్టించి మేము అభివృద్ధి చేస్తాం జరిగింది. రిటైనింగ్ వాల్ కట్టి అభివృద్ధి చేస్తాం జరిగింది. ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళందరూ గారు సంతోషంగా ఉండే విధంగా, పండగ గారా సంతోషంగా జరుపుకునే విధంగా ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము ముందుకెళ్తాం జరిగింది. కాబట్టి ఏదైతే మీ దొంగ వసూళ్లు ఉన్నాయో, వ్యాపార సంస్థల నుంచి మీరు చేసిన దౌర్జన్యాలు వసూళ్లు ఉన్నాయో, ఇవన్నీ గారా ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.